నిన్ను చూసే కనులు వాళ్ళకు నువ్వు అనుగ్రహించమని, వాళ్ళ పరిస్థితుల్లో నిన్ను చూడటం, నిన్ను వాళ్ళ పరిస్థితుల్లోకి తీసుకొచ్చుకోవటం, వాళ్ళ హృదయానికి నువ్వు ఆ గ్రహింపు ఇవ్వమని వేడుకొంచున్నాను. తద్వారా తండ్రి వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య ఉందో, అది సిక్నెస్, అది డెలివరెన్స్, వాట్స్ ఎవర్, అది ఫైనాన్షియల్గా వాళ్ళ డెట్ క్రైసిస్ ఏది ఉన్నా, ఒక సమస్య ఉంది అని అంటేనే అక్కడ దేవుడు లేమి ఉందని అది చూపిస్తుంది. నిన్ను దానిలోకి వాళ్ళు నడిపించుకోవటానికి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ సబ్స్టెన్స్, నీకు చూపించాల్సిన ఆ విశ్వాసం, దానికి వాళ్ళని హృదయం నువ్వు సిద్ధపరచమని, వాళ్ళ లైఫ్లో ఆగిపోయి ఉన్న ప్రతిదీ, బంధకంలో ఉన్నది, క్యాప్టివిటీలో ఉన్న ప్రతిదాన్ని వాళ్ళకి విడుదల చేయమని, వాళ్ళ జీవితం తండ్రి లైఫ్ని రిడెంప్షన్లోకి నువ్వు నడిపించమని, ఆ విమోచన వాళ్ళు పొందుకునేలాగా ప్రతి బలహీను నువ్వు బలపరచమని తండ్రి. ఎక్కడ వాళ్ళు పోగొట్టుకున్నారో అక్కడే వాళ్ళు నిలబడటానికి ఆ కృప నువ్వు అనుగ్రహించమని, వారి ప్రతి అవసరత నీ మహిమ ఐశ్వర్యమును బట్టి వాళ్ళకి నువ్వు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం.